లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడినట్టుగా, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు. దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థాలను మీరు అనుభవించడానికి నా మాట వినేవారుగా ఉండాలి, నా మాటను అంగీకరించే వారిగా ఉండాలి. ఉంటే నేను శ్రేష్టమైన ఫలాలను మీకు ఇస్తాను, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు కదా. దేవుడు ఎవరిని కూడా లోటుగా ఉంచే దేవుడు కాదు, తక్కువగా ఉంచే దేవుడు కాదు. ఆయనకి ఇష్టం లేదు ఆ రీతిగా ఉంచడము. ఎవరిని కూడా ఆయన కష్టపెట్టే దేవుడు కూడా కాదు. ఆయన సమాధానకర్త, సంతోషమిచ్చే దేవుడు. ఆయన మనకి తండ్రి తల్లిల కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు. మరి అటువంటి దేవుడు ఈరోజు అంటున్నాడు, మీరు నా మాట వినండి, నా మాటను బట్టి మీరు అంగీకరించినట్లయితే భూమి మీద ఉన్నటువంటి సమస్త ఫలాలు, ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు అంటున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా ఆయన మాట వినేవారుగా, శ్రద్ధగా ఆయన చిత్తాన్ని అనుసరించేవారుగా ఉండాలి. అవును కదా. దేవుని మాటను వ్యతిరేకించి మనం ఏమీ పొందుకోలేం. సంసోను ఆ రీతిగా దేవుని మాటను వ్యతిరేకించాడు. ఆయన ఎంతగానో గర్భంలో ఉన్నప్పుడే దీవించాడు సంసోనుని. నువ్వు చాలా బలవంతుడిగా, అప్పుడు కూడా మద్యం తాగొద్దు, అలాగే నీ జుట్టు కత్తిరించుకోవద్దు, ఈ లోకంలో నేను బలవంతుడిగా నేను నీకు ఈ భూమి మీద పెడుతున్నాను అని ఎంతో చక్కగా చెప్పాడు వాళ్ళ తల్లిదండ్రులకి. అలాగే తల్లిదండ్రులు కూడా అతనికి చెప్పారు. కానీ ఆయన ఈ లోకానికి లోబడిపోయి ఆయన దేవుని మాటను ధిక్కరించాడు. అందుకని ఆయన దేవుని మాట వినకపోవడం వల్ల ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాడనమాట. ఆయన బలమంతా కూడా ఆయన వ్యర్థమైపోయింది. ఆయన అంత బలం కలిగిన వ్యక్తి కూడా శత్రువుకి లొంగిపోయాడు, శత్రువుకి దొరికిపోయాడు అనమాట. ఈరోజు నువ్వు నేను కూడా శత్రువు చేతికి చిక్కకుండా ఉండాలంటే మనం దేవుని నామాన్ని, దేవునికి మాటను వినేవారుగా ఉండాలన్నమాట. అప్పుడు ఆయన మనల్ని కోడి తన పిల్లలని కాచిన రీతిగా ఆయన నిన్ను నన్ను కాచి కాపాడి ఎటువంటి హాని కలగకుండా సమాధానపరుస్తాడనమాట. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయన కౌగిట్లో ఉంటావో నువ్వు సురక్షితంగా ఉంటావని దేవుడు అంటున్నాడు అనమాట. అందుకనే మీరు చక్కగా ఆశీర్వదించి మంచి భోజన పదార్థాలు భుజించాలి అంటే నా మాట విని నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. అటు కృప మనందరము పొందుకుందాము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఇచ్చిన మాటను బట్టి వందనాలు. నిజమే ప్రభా, నీకు లోబడి ఉంటే సమస్తము మేలు కలుగుతుందని వాగ్దానం చేసావు ప్రభా. నిజమే ప్రభా, నీకు లోబడే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి, నీ బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి, మీకు నమ్మకమైన బిడ్డలుగా సాక్షిగా మమ్మల్ని ఉంచి నడిపించుకోమని బ్రతిమలాడు. ఇంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభా యేసయ్యకు లోబడి ఉండి నీ మేలును పొందుకోవాలని ఆశపడుతున్నారు. ఆశపడి ప్రతి ప్రాణంని మీరు తృప్తిపరిచి సహాయం చేయమని బ్రతిమలాడుతున్నారు. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించండి. మంచి ఆరోగ్యం, కృపా కాపుదల, క్షేమం, సమాధానం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్, సంతోషమును ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.